తెలవారితి కనురెప్పల తొలి మెలకువ నువ్వే, నా గుప్పెడు గుండెల్లో చిరు చప్పుడు నువ్వే, పొలమారితే నీ. హాయ్ గాయస్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ రైడర్ పరమేష్. ఈరోజు మా ఇంటికాడ చింతకాయ చట్నీ పెడుతున్నాం. అయితే మార్నింగ్ పోయి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి మా ఇంటికి తోలుకొచ్చిన చింతకాయ చట్నీ పెట్టించుకోవడానికి. మాకెవ్వరికి తెలియదు చింతకాయ చట్నీ పెట్టడము, మా అమ్మమ్మకే తెలుసు. అప్పటి కాలంలో వాళ్ళకే తెలుసు కాబట్టి వాళ్ళని తోలుకొచ్చి మంచిగా ఆ టేస్ట్ వేరే ఉంటుంది, మన టేస్ట్ వేరే ఉంటుంది కాబట్టి వాళ్ళని తోలుకొచ్చి వాళ్ళ చింతకాయ చట్నీ ఎట్లుంటుందో చూద్దామని పెట్టించుకుంటున్నాము. మీ అమ్మమ్మ చింతకాయ చట్నీ పెడుతుంది అంటున్నావు, నువ్వెందుకు దంచుతున్నావురా అంటే, మా అమ్మమ్మకి చేత కాదు, దగ్గర ఒక 85-90 ఏళ్ళు ఉంటాయి, ఆమెకు చేత కావాలి కాబట్టి నేనే దంచుతున్నా. చింతకాయ చట్నీ అది అందులో ఏమేమి వేయాలి అంతా ఆమెనే చెప్తుంది, కానీ దంచుడు మాత్రం నేను దంచుతున్నా. ఇంకా నేను కూడా ట్రిప్కి వెళ్తా ఈ 2 రోజులని అమ్మమ్మని ఇంటికి తోలుకొచ్చి మంచిగా చికెన్ మందు గిందు అంతా ఓపించి ఇంకా అమ్మమ్మని పంపిద్దామని మంచిగా ఇంటికి తోలుకొచ్చినా. ఫోటో తిప్పుతారు మంచిగా, ఊతి మంచిగా ముసలారా. చెప్పు వాళ్ళకు హాయ్ అని చెప్పు, అందరికి హాయ్ అని చెప్పు, హాయ్ అని చెప్పు ముసలారా, హాయ్ చెప్పు, హాయ్ అని చెప్పు ఒకసారి. హాయ్ అని చెప్పు అమ్మమ్మ ఒకసారి ఇట్లా. బాయ్ చెప్పు, ఇక్కడ చెప్పండి, హాయ్ చెప్తుంది. హాయ్ చెప్పు. ఇట్లా అందరు బాగుంది రాను, అందరు బాగుంటారు అంటే ఎవరు కూర్చుంటారు. ఇట్లుంటే మా అమ్మమ్మ తోటి కామెడీ, అందు గురించి మా అమ్మమ్మ తోటి కామెడీ ఉంటుందని ఇంకా 2 రోజులు ఫుల్ నగాలే ఎంజాయ్ చేయాలని మా అమ్మమ్మ తోలుకొచ్చిన. ఆగము. ఇప్పుడు ఏమేమి దంచుతున్నాం అంటే చింతకాయలు ఉప్పేసి 2 మిక్స్ చేసి దంచుతున్నాము. తర్వాత పచ్చిమిరపకాయలు ఏంటండి వేయాలమ్మమ్మ అవి చెప్తాము. ఇప్పుడైతే చింతకాయలు ఉప్పేసి దంచుతున్నాం. మెంతులు, ఎల్లిగడ్డ, పసుపు వేయాలి. ఫస్ట్ అయితే చింతకాయలు ఉప్పేసి దంచుతున్నాం అమ్మమ్మ. కాదమ్మమ్మ, ఇప్పటికైనా ఇంత స్మార్ట్ గా ఇగో మా అమ్మమ్మకు చూడండి ఎంత బంగారు. ఇప్పటికైనా వాళ్ళ కొడుకులు ఎంత ఏపిచ్చిరో చూడండి. ఇగో బంగారు చెవుల కమ్మలు. మా అమ్మకు కూడా లేవు చూడు ఒకసారి. మా అమ్మమ్మకు ఉండే అంతగానే బంగారు. ఇప్పుడు ఏం చేస్తున్నాం అమ్మమ్మ? జీలకర్రనా? పోయి మెత్తగా కావాలా దంచాలి? మామూలుగా కచ్చరా దంచాలా? ఒకప్పుడు మనుషులు స్ట్రాంగ్ ఎందుకుర్రా అంటే ఇలాంటి పనులు చేయడం వల్లనే. పొద్దుగాల నుంచి సాయంత్రం వరకు చేనులో పని చేస్తారు, వచ్చి ఇంటికి వచ్చి ఇట్లా చట్నీలు అవి దంచుకోవాలంటే చేతులతోటి ఇట్లా రోల్ వేసి దంచుకొని ఏదైనా కూరలు తింటారు. ఇప్పటి కాలంలో ఎట్లా అంటే మిక్సీలో పట్టుకొని ఆరామ్సే కూర్చొని మిక్సీలో పట్టుకొని చేసుకొని తింటారు. అప్పటి కాలంలో ఇట్లా స్నానం కష్టం చేసి ఇట్లా వచ్చి రోల్లో దంచుకొని చట్నీలు అవి ఒకటి దంచుకొని తింటుర్రు. ఇప్పుడు మిక్సీలు అవుతున్నాయి. అందు గురించే మనుషులు అప్పటి కాలం మనుషులు ఇగో ఎంత స్ట్రాంగ్ ఉంది చూడు. మా అమ్మమ్మకు 90 ఏళ్ళు ఇప్పటికి ఇంత స్ట్రాంగ్ ఉంది. మేము అసలుకి మా అమ్మ చేసే ఫుడ్కు మా ఫుడ్కు అసలుకి చాలా డిఫరెంట్ ఉంది. అమ్మమ్మ వాళ్ళ కొడుకులకు పెడితే వాళ్ళ కొడుకులు స్ట్రాంగ్ ఉండరు, మా నాన్నమ్మ మా డాడీ వాళ్ళకి పెడితే వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నారు. మేము అసలుకి మా అమ్మ చేసే ఫుడ్కు మాకు అసలుకి ఎట్లా ఉండడం అంటే ఎట్లా అంటే మొత్తం ఏ పని చేసినా చేత కాకుండా అయిపోతుంది. అట్లా ఉంటున్నాం మేము ఇప్పుడు పరిస్థితి. అప్పటి కాలంలో అందరు స్ట్రాంగ్ ఉన్నారు. నాగన్లు దున్ని ఆడోళ్ళేమో కలుపు తీసుడు ఓటి అవి పని చేస్తాడు. మందు కొడితే చేనులకు నీళ్ళ బిందెలు మోడ్చుకోవడు ఇలాంటి పని చేసారు కాబట్టి స్ట్రాంగ్ ఉన్నారు. ఇప్పుడు మంచిగా తినాలి, ఏసులో వండాలి, అంతే, ఇంకేం లేదు ఇప్పటి కాలంలో. అంతేనమ్మా? మా కరెక్టా తప్ప చెప్పు ఒకసారి. కరెక్టా తప్ప నేను చెప్పింది కరెక్టే. కానీ చింతకాయలు ఉప్పేసి దంచినాము, అది అయిపోయింది. ఇంకా మిరపకాయలు, ఉప్పు, మెంతులు, జీలకర్ర, పసుపు, ఎల్లిపాయలు వేసి దంచాలి. ఇప్పుడు చిత్తుతో మెల్ల దంచాలి.
మిరపకాయలు, పసుపు, ఉప్పు, మెంతులు, జీలకర్ర, ఎల్లిపాయలు అన్నీ కలిపి దంచిన తర్వాత కొంచెం మెత్తగా అయిన తర్వాత ఈ చింతకాయలు దంచిన చింతకాయలు మళ్ళీ ఇంట్లో కలిపి మొత్తం కలిపి దంచితే అప్పుడు చింతకాయ చట్నీ. ఇప్పుడు కలర్ వస్తుంది చూడండి, మెల్ల దగ్గర చూపెట్టి. ఇక చింతకాయ చట్నీ లాగా కలర్ వస్తుంది చూడండి. అబ్బా ఇప్పుడే తినాలనిపిస్తుంది అన్నంలో వేసుకొని. దిష్టి తగులుతుందా? కాదమ్మా, నీ దిష్టి కనలేకున్నాయమ్మా. ఈ సాంగ్ మిక్స్ బై డీజే హరీష్ ఫ్రమ్ నెల్లూరు. ఆయన చెప్పండి, వెజ్ నాన్ వెజ్? నాన్ వెజ్ ఇచ్చండి. నాన్ వెజ్ ఏది కావాలి? చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, బోటీ కర్రీ, మటన్ లివర్, మటన్ హెడ్, ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై, ప్రాన్స్ కర్రీ. అంటే అన్ని కర్రీస్ కొంచెం కొంచెం ఇచ్చండి. వన్ కర్రీ 100, వన్ కర్రీ 100, 2 కర్రీస్ 150, టూ కర్రీస్ 150, 3 కర్రీస్ 200. అలా ఐటమ్ బట్టి. రే ఒక్కొక్క కర్రీకి అంత రేట్స్ ఉంటే మన ఆల్ మిక్స్ ఎంత ఉంటుందంట? మనం అన్ని కొంచెం కొంచెం కదరా, మరి అంత ఎక్కువ ఉండదు. తిను. మీరు మొత్తం 1000 అయింది. ఫైనల్ గా చింతకాయ చట్నీ పెట్టేసింది మా అమ్మమ్మ. దారా ఇది ఒక 100 రోజులు తినొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మమ్మ. ఈరోజు నీకు ఫుల్ మందు, చికెన్, ఫుల్ ఎంజాయ్. ఇక మా అమ్మమ్మకి ఈరోజు మందు తీసుకొస్తా, పెగ్గేస్తుంది, ఇంకా చికెన్ తింటది, ఆరామ్సే వండుకుంటది. ఇక అంతే అమ్మమ్మ. ఎంత పెగ్గేస్తా చెప్పు, ఎన్ని పెగ్గులు వేస్తా? అంటే 4 వేస్తా. సరే ఇంకా బాయ్ చెప్పు వాళ్ళకు. సరే బాయ్. చికెన్ కూడా వేస్తావా? ఈరోజు నా ప్రేమతోటి మా అమ్మమ్మకి చికెన్ చేసి పెడుతున్నా. అమ్మమ్మ నేను మంచిగా చేస్తానా చికెన్? మంచిగా చేస్తానా చేయనా? మంచిగా చేస్తావురా నాయన. నీకేమేమి కావాలి చెప్పు. మందులా ఏమేమి మందు కావాలి? మందు ఏ మందు, ఏ బ్రాండ్ తాగుతావు? చికెన్ అయితే రెడీ అవుతుంది. చికెన్ అయితే రెడీ అవుతుంది కానీ చికెన్ మంచిగా డీప్ ఫ్రై చేస్తా, మంచిగా తిందువు. ఇగో చపాతీలు కూడా రెడీ అవుతున్నాయి. కానీ నీకు ఏ మందు బ్రాండ్, ఏ బ్రాండ్ తాగుతావు చెప్పు. కాదు ర్యాస్టాకా, ఇవియా, లేకపోతే సిగ్నేచరా, ఏది బీర్ కావాలా, ఏది కావాలి చెప్పు. నీకు ఏ బ్రాండ్ తాగుతావు? ఓసి తాగుతావా? మీ ఆయన ఏ బ్రాండ్ తాగుతానే చెప్పు. కాదు, నేను చికెన్ మంచిగా చేస్తానా చేయనా వాళ్ళకి ఒకసారి చెప్పు. మంచిగా చేస్తాడు. చికెన్ ఒకటేనా, వేరే కూరలు కూడా మంచిగా చేస్తాను. నేనే దొరకపోని చెప్తా. నేను ఇప్పుడు అక్కడ తిరగడానికి పోతున్నా కదా, అప్పుడు నువ్వు నాకు పైసలు ఇస్తావా? ఎన్ని పైసలు ఇస్తావు? సో గాయ్స్, చికెన్ అయిపోయింది, చపాతీలు అయిపోయినాయి, ఇంకొకటి ఉంది. రైస్ అయిపోతే ఇంకా అంతా అయిపోయినట్టే, తినాల్సిందే. ఇంకా అమ్మమ్మ తినని అంటుంది, కానీ ఇంకేమో ఆమె హాస్పిటల్ చూపించుకున్నదంట, చికెన్ తినొద్దంట, అందు గురించే తినని అంటుంది. కానీ ఏమో చూద్దాం. ఇది వచ్చేసి మజ్జిగ, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, కొంచెం కొత్తిమీర, ఈ 3 మిక్స్ చేసి వేసుకుంటే మస్తు అంటే మస్తు ఉంటుంది. చికెన్ అన్నం తిన్న తర్వాత లాస్ట్కి మజ్జిగ వేసుకొని తినాలి, కిరాకు ఉంటుంది అంతే. ఇక ఫైనల్గా అన్నీ రెడీ అయిపోయినాయి. చికెన్ చూడండి, చికెన్, పెరుగు, చపాతీ, రైస్, ఇంకేం లే, కుమ్ముడే. ఇక తినాల్సిందే అంతేనా అమ్మమ్మ? నీకు ఎట్లా అనిపిస్తుంది? ఊరిలో వస్తున్నాయా వస్తలేవా? నేను చేసిన వంట ఊరిలో వస్తలేవా నీకు? ఇక మంచిగా డీప్గా టీవీ చూస్తుంది మా అమ్మమ్మ. సీరియల్ ఏంటి అది? ఏమో ఏ చీరగలు, అది ఎక్కడ అర్థం అవుతలే. నువ్వు అవి సైట్ వచ్చిందని పెట్టుకున్నావా, లేకపోతే ఎందుకు స్టైల్ పెట్టుకున్నావా అద్దాలు? టైల్ పెట్టుకున్నా. అమ్మమ్మ నువ్వు నిజంగా ఇప్పటికి ఇంత స్మార్ట్గా ఉండేది అమ్మమ్మ నువ్వు. అంటే పిల్లగాడు ఎట్టుండు, ఎట్లా ఉన్నా ఇంకా అవుతుంది. ఎవడన్నాడంట కాదు, సుందరం అనే అవుతాం. దిష్టి కాలుతుందా మీ అమ్మకు? కాదమ్మమ్మ, పొద్దుగాల నుంచి వాళ్ళకు మా అమ్మమ్మకు చికెన్ వండి మంచిగా చికెన్ చేసి మందు ఒప్పించి మంచిగా తినిపిస్తా అని చెప్పిన వాళ్ళకి పొద్దుగాల నుంచి. వాళ్ళు వచ్చి నీకెట్టి మళ్ళా నువ్వు ఇప్పుడు చికెన్ తినానంటే నువ్వు ఎందు గురించి తింటలేవు చెప్పు. చికెన్ వాళ్ళకి ఒకసారి నా పానం వాళ్ళే తింటారు. ఏమైంది?
నిన్నవానే ఎన్ని పైసలు ఖర్చు అయింది ఏమైనా జ్వరం వచ్చిందా లేకపోతే ఎందుకు ఏమైనా మందులు తింటున్నావా? చక్కెర వచ్చినట్టు అవి పడిపోయినట్టు. మళ్ళా పొద్దుగాల నుంచి వాళ్ళకి చెప్పిన చికెన్ తింటుంది మా అమ్మమ్మకి చికెన్ వండి పెట్టి మంచిగా మందు తెచ్చి పెడతా అని చెప్పిన. నువ్వు లాస్ట్కి చికెన్ తినానంటే ఎట్లా? అవును, ఇగో ఇట్లా చిక్కుడుగా తింటుంది ఫైనల్గా. ఏదైనా తినేది కాదమ్మమ్మ, చికెన్ తింటే అయిపోతుంది కదా. నీకోసమే తెప్పించింది చికెన్. పాపం ఆ? పాపం నాకు అంటుందా? తినొద్దా చికెన్? ఫైనల్ గా ఇది మా అమ్మమ్మ పరిస్థితి. చేప చికెన్ తినొద్దంట, ఏం తినొద్దంట, చేపలు తినొద్దంట. చెప్పు ఇంకా వాళ్ళకి బాయ్ చెప్పు ఒకసారి. ఫైనల్ గా ఒకసారి బాయ్ చెప్పు. ఇంకా బాయ్ చెప్పు వాళ్ళకు. ఎవరికి బాయ్ అని చెప్పు. చెప్పాలా? గుడ్ నైట్ అను. గుడ్ నైట్ అను. నీవు అంటారా వాళ్ళు? గుడ్ నైట్ అను ఒకసారి. అను గుడ్ నైట్ అను. గుడ్ నైట్ అను ఒకసారి. గుడ్ నైట్ అను నాకు అనరా ఒకసారి. గుడ్ నైట్ అను. ఒకసారి అను ఒకసారి. గుడ్ నైట్ అను ఒక్కసారి ఇది ఒక్కసారి. గుడ్ అను ఒక్కసారి. ఫైనల్ అను. గుడ్ నైట్. గుడ్ నైట్. ఈరోజు వ్లాగ్ ఇదే. దిస్ ఈజ్ రైడర్ పరమేష్. సీన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.